మొన్న 18వ తారీఖు జరిగిన బంద్లో ఆర్ కృష్ణన్న గారు రాత్రి 10 గంటల నుండి 4 గంటల వరకు అంటే 19th ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు మన ఎవరైతే బీసీ నాయకులని అరెస్ట్ చేసిన దాంట్లో ఆ పెద్ద హై డ్రామాలో ఎంతగానో కష్టమైందంటే కృష్ణన్న ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ నాతోని కాంటాక్ట్లో ఉండుకుంటూ మన వాళ్ళని ఇట్లా అరెస్ట్ చేసినారు, వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే నేను 6 పోలీస్ స్టేషన్లను తిరగడం జరిగింది. ఈ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని రిమాండ్ చేయని రాత్రి నుండి చెప్పినారు, అరెస్ట్ చేయని రాత్రి చెప్పినారు, పొద్దున్నే వదిలేస్తా అని చెప్పి మళ్ళీ వాళ్ళని రిమాండ్ ఆదివారం రోజు పొద్దుగాల జడ్జి ఇంటికి పంపించి వాళ్ళని రిమాండ్ చేద్దామని చూశారు. ఆర్ కృష్ణన్న గారు మాకు చెప్పిన వెంటనే మేము అక్కడ వెళ్ళి జడ్జి ఇంటికి వెళ్ళేసి మేము రిమైండ్ని అపోజ్ చేయడం జరిగింది. ఒకవేళ మనం రిమైండ్ని అపోజ్ చేయకుండా రిమైండ్కి అపోజ్ కాకుండా వాళ్ళు రిమైండ్ అయి ఉంటే మన బీసీ నాయకులు ఈ బీసీ ఉద్యమము అనేది మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతుండే. సో ఆ రోజు కృష్ణన్న గారు వెంటనే దాన్ని స్పందించుకుంటూ ప్రతి ఒక్క మినిట్ టు మినిట్ ఫాలోఅప్ చేసినందుకు మన బీసీ నాయకులని అందరినీ మేము బయటికి తీసుకురాగలిగినాము. మా లీగల్ టీం కూడా ఈ జేఏసీ వెంబడి బీసీ జేఏసీ వెంబడి ఉంటుంది. మీరు ఎవరు ఎక్కడ భయపడకండి. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే న్యాయవాదులు పనిచేశారో అదేవిధంగా ఈ బీసీ ఉద్యమంలో కూడా న్యాయవాదులందరూ కూడా మీతో పాటు ఉంటారని నేను మీకు ఈ వేదిక తరఫు నుండి నేను తెలియజేస్తున్నాను. మొన్న రెడ్డి జాగృతి వాళ్ళు వేసిన కేసు కె కృష్ణమూర్తి అని వాళ్ళు ఒక జడ్జిమెంట్ కోట్ చేసుకుంటూ ఆర్టికల్ 243(d)(6) ప్రకారం స్థానిక సంస్థ ఎలక్షన్లలో రిజర్వేషన్లు ఇయ్యొద్దు అనేది దాంట్లో ఉంది అని వాళ్ళు కేసు వేయడం జరిగింది. కానీ ఆ కేసులో ఏదైతే రిజర్వేషన్ ఉందో ఇంద్రాస్వామి కేసు 50% సీలింగ్ ఏదైతే కేసు ఉందో అది కేవలము ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించే ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి ఎక్కడ లేదు, పొలిటికల్ రిజర్వేషన్స్ గురించి ఎక్కడ లేదు. కానీ 243(d)(6) ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఫుల్ అథెంటికేషన్ ఉంది. మీరు స్థానిక ఎలక్షన్లు జరిగేటప్పుడు మీరు రిజర్వేషన్ చేయొచ్చు అనేసి మన రాజ్యాంగం కలిగించిన హక్కులో వీళ్ళు ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రాపర్గా క్యాస్ట్ వైజ్ సెన్సెస్ మనకు ఇక్కడ ఎకనామికల్ స్టేటస్ అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్ తీసే క్రమంలో కూడా మన ఆర్ కృష్ణన్న గారు కేసేసేసి డెడికేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకు కె కృష్ణమూర్తి కేసులో ఏం చెప్తారంటే ఎటువంటి డెడికేషన్ కమిషన్ లేదు కాబట్టి మేము ప్రీవియస్లీ ఉన్న ఇంద్రస్వామి కేసులో 50% సీలింగ్ ని తీసుకుంటున్నానని చెప్పారు. కానీ ఈరోజు మన దగ్గర ఎంపారికల్ డేటా ఉంది. ఎంపారికల్ డేటా ప్రకారం మన స్థానిక సంస్థలలో ఎంత అయితే మన వాటా ఉంది అంత కోసం అనేసి ఇది క్లియర్గా ఉన్న తర్వాత కూడా ఎందుకు ఇంతగానో అన్యాయం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి గ్రహించాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ని అమెండ్ చేస్తా అనేసరికి ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా పోరాటాలు జరిగినాయో, రస్తారోకాలు జరిగినాయో, ఇప్పుడు మన బీసీలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 99 సంవత్సరాల తర్వాత కూడా మనం ఎంతగానో వెనుకబడడానికి కారణం ఏంటి అంటే ఈ రాజ్యాంగంలో ఉన్న కొన్ని పీఠికలు దాన్ని అమెండ్ చేసుకుంటే మనం ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఇలాంటి ఉద్యమాలు మళ్ళీ ఇంకెన్నో మనం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటే మనం ముందుకు పోతేనే మన బీసీలకు ఒక న్యాయం అనేది జరుగుతుంది. ఇప్పుడు కృష్ణన్న గారు కానివ్వండి, అరుణన్న గారు కానివ్వండి, గుజ్జకర్ సత్యమన్న గారు కానివ్వండి, ఇక్కడ వంశీ కానివ్వండి, ఇదే విధంగా మనం దీన్ని కొంచెం ఇంటలెక్చువాలిటీస్ ని మనం ముందుకు తీసుకొని వెళ్ళి ఉస్మానియా క్యాంపస్ చాలా మంది ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులలో ఈ ఉస్మానియా క్యాంపస్ నుండి ఉన్న వాళ్ళు ఇక్కడ లైబ్రరీలో ఉన్న వాళ్ళకి వస్తే ఎకనామికల్లీ జియోగ్రాఫికల్లీ మనం ఏ విధంగా ముందుకెళ్లాలనో వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్ ఇప్పుడు ఉన్న రాజకీయ ఏ నాయకునికి లేదు. అందుకే ఇక్కడ ఉన్న యూత్ కూడా పాలిటిక్స్ లకు రావాల్సిందే నేను కోరుతున్నాను.